పల్నాడు చిలకలూరుపేట వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ దినోత్సవ వేడుకల్లో మంత్రి విడుదల రజనీపై వైసీపీ మండిపడ్డ రాజేష్ వర్గీయులు పార్టీ కార్యకర్తల నుండి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపించారు. విడుదల రజనీని వెనకేసుకుని వస్తూ పార్టీని నాశనం చేస్తున్నాడన్న సజ్జలని ముందు మార్చాలంటూ నినాదిస్తున్న శ్రేణులతో మా ప్రతినిధి రమేష్ మరింత సమాచారం అందిస్తారు. గుంటూరు జిల్లాలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం నాడు బగ్గుమన్న వైసీపీ విభేదాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విడుదల రజనీ ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం చిలకలూరుపేట ఇన్ఛార్జిగా మల్లెల్లి రాజేష్ నాయుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన్ని మారుస్తారు అనే ఒక ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ శ్రేణులు పూర్తిగా సమావేశమైనటువంటి చిలకలూరుపేట ఆవిర్భావ దినోత్సవం రోజున కూడా కార్యకర్తలందరూ కూడా సమావేశమయ్యారు. ఏదైతే విడుదల రజనీ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు, ఏదైతే సొంత పార్టీ నేతలే కోట్ల రూపాయలు వసూలు చేసి గుంటూరు వెళ్ళి కూర్చుందంటూ కూడా ఆరోపణలు చేశారు. ఏదైతే మంత్రి విడుదల రజనీ చిలకలూరుపేట నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి గతంలో అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి పార్టీని సర్వనాశనం చేసిందంటూ కూడా విడుదల రజనీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అటు కార్యకర్తలు కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అదే ఇదే విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా కానీ ప్రయోజనం లేదు, పూర్తిగా కూడా దాటవేస్తూ కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కార్యకర్తలు సజ్జల రామకృష్ణారెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైతే పార్టీని సర్వనాశనం చేస్తున్నాడు, సజ్జల్ని మార్చాలి అంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే విడుదల రజనీ పైన తీవ్ర ఆరోపణలు చేస్తూ అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మల్లెల్లి రాజేష్ నాయుడు పూర్తిగా అధిష్టానానికి ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించారు. ఖచ్చితంగా రాజేష్ నాయుడు నేనే ఉండాలి, లేదంటే ఇక ఇక్కడ ఉన్నటువంటి సీనియర్గా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్కి అవకాశం ఇవ్వాలి, మర్రి రాజశేఖర్కి ఒకవేళ టికెట్ ఇస్తే ఖచ్చితంగా నేను 20 కోట్లు చందా రూపంలో ఇస్తానని చెప్పి కూడా ఒక బహిర్గతంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇది అధిష్టానం ఎలా తీసుకుంటుందో కానీ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే గతంలో కూడా విడుదల రజనీ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆమె పైన ఎవరైతే వారి బంధువులు ఉన్నారో వారు కూడా రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా భూములు ఆక్రమించారని చెప్పి కూడా తీవ్ర ఆరోపణలు వచ్చినాయి. గతంలో కూడా భూములు కూడా తక్కువ రేట్లు కోటప్పకొండ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కోటప్పకొండ పరిధిలో కూడా భూముల్ని రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుతో కూడా లాగేసుకుందంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి. మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ ఇప్పటి వరకు కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కనీసం ఒక్కటి కూడా బయటికి రానటువంటి నేపథ్యంలో అయితే సొంత పార్టీలే ఈరోజు తీవ్ర ఆరోపణలు చేయడం పట్ల అటు ఏదైతే మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వారు చేసినటువంటి వసూళ్లు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి ఆరోపణలు రావడం, అదేవిధంగా మంత్రి విడుదల రజనీ చేసినటువంటి పార్టీకి చేసినటువంటి నష్టాన్ని కూడా కార్యకర్తలు వాళ్ళు బహిర్గతంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా చిలకలూరుపేటలో పార్టీ ఆవిర్భావం దినోత్సవం రోజు ఈరోజు జరిగినటువంటి విభేదాలు పూర్తి స్థాయిగా మరి ఒక రాజకీయాన్ని వేడెక్కించిందని చెప్పుకోవచ్చు. మంత్రి విడుదల రజనీ పైన ఆరోపణలు చేస్తూ కూడా పార్టీ అధిష్టానం కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు వారి ఆలోచన వారి ఇష్టాన్ని బట్టే అభ్యర్థి ఉండాలని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వీడియో జర్నలిస్టు సుభాష్తో రమేష్, గుంటూరు నుంచి.